నమస్కారం. ఔషధ వృక్షాలు విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతమైన చెట్టు మారేడు చెట్టు. ఈ మారేడు చెట్టు ఔషధ విలువలు, మారేడును ఉపయోగించి మీరు తగ్గించుకోగలిగేటటువంటి సమస్యలు, వ్యాధులు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, మామూలుగా మారేడు చెట్టు అనగానే మనకి ఈశ్వరాలయాలు గుర్తుకొస్తాయి. ఈశ్వరాలయాలు అన్ని చోట్ల ఉంటాయి. ఈ చెట్టు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఇది మనకి గుర్తు చేయటం. అంటే ఈ ఆలయంలో దీన్ని ఉంచుతున్నారు అంటే అర్థం ఏంటంటే, ఆలయాన్ని దర్శించిన ప్రతి వాళ్ళకి ఈ చెట్టు పరిచయం అవుతుంది. దీన్ని ఉపయోగించి అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. ఈ మారేడు దళాలు అంటే ఆకులు శివ ప్రీతికరాలు, ఇది అందరికీ తెలిసిందే. అయితే మన తెలుగు రాష్ట్రాలలో అన్ని అరణ్య ప్రాంతాలలో, అన్ని ఊళ్ళల్లో కూడా ఈ వృక్షాలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. జీవితాంతం కూడా ఇవి త్రూఅవుట్ ద ఇయర్ మనకి వైద్య సేవలు అందిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నల్లమల, అలాగే శ్రీశైల పర్వత ప్రాంతాలలో ఈ చెట్లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇటు నీటి కాలుష్యాన్ని, అటు వాయు కాలుష్యాన్ని రెండింటినీ కూడా తగ్గిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇది ఆ చెట్టు కింద చక్కటి ఆక్సిజన్ హయ్యెస్ట్ కాన్సన్ట్రేషన్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ మారేడు చెట్టు కింద మీరు రెగ్యులర్గా కొంతకాలం పాటు పడుకోగలిగితే మీకున్నటువంటి అనేక సమస్యల్ని నివారించుకోవచ్చు. కేవలం గాలి తగిలితే చాలు, అది అనేక సమస్యలను తగ్గిస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ రిచ్గా ఉంటుంది ఆ వాతావరణం. ఇది దీని ప్రత్యేకత. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అయితే దీంట్లో మరొక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, శరీరం లోపల ఉండేటువంటి మాలిన్యాన్ని కూడా ఇది హరిస్తుంది. దీని ఇంకొక ప్రత్యేకత, మామూలుగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా, ఎలాంటి వసతి లేకుండా నిస్సారంగా ఉండేటువంటి భూముల్లో కూడా ఈ మారేడు చెట్లు పెరుగుతాయి. ఈ బిల్వ పండ్లు అంటారు వీటిని. ఈ బిల్వ పండ్ల లోపల ఉండేటువంటి గుజ్జు, అలాగే ఈ ఆకులు, ఇవన్నీ కూడా చాలా సుగంధభరితంగా ఉంటాయి. ఈ మారేడు చెట్టు మరొక ప్రత్యేకత, వర్షాధారంగా జీవించేటటువంటి బహువార్షికపు చెట్టు ఇది. దీని కాయలు, ఇది వెలగకాయల మాదిరిగా ఉంటాయి. వెలగపండ్లు మన చాలామందికి పరిచయమే. అచ్చం ఈ మారేడు కూడా అలాగే వెలగకాయలాగే ఉంటుంది. అంటే దృఢమైనటువంటి కవచం కలిగి ఉంటాయి. మారేడుకాయల్ని ముక్కలుగా చేసి ఎండిస్తారు. ఎండించి దీన్ని బిల్వశొంఠి అనేటువంటి పేరుతోటి ఔషధ విక్రయశాలల్లో కానీ, మామూలు పచారీ కొట్టలో కూడా దీన్ని అమ్ముతూనే ఉంటారు. ఈ మారేడును ఉపయోగించి అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. చెప్పుకున్నాం కదా, వీటన్నిటిని వరుసగా తెలుసుకుందాం. మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది అమీబియాసిస్ గురించి. దీన్ని ఆయుర్వేదంలో ప్రవాహిక అంటారు. ప్రవహణం అంటే ఏంటంటే, ముక్కితే కానీ మోషన్ రాని పరిస్థితి. ఇలాంటి అమీబియాసిస్ బారిన పడని భారతీయులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. అంత తీవ్ర స్థాయిలో ఇది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అమీబియాసిస్ తోటి జీవితాంతం బాధపడేవాళ్ళు ఉన్నారు, జీవితాంతం మందులు మింగేవాళ్ళు ఉన్నారు. ఆ మెటాలిక్ టేస్ట్ వాటిని భరిస్తూ వ్యాధిని భరించలేక, ఈ మెడిసిన్స్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ని భరించలేక సతమతం అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన పరిష్కారం మారేడు. సింపుల్గా ఈ మారేడు పిందెలు వీటిని తెచ్చుకొని కొంచెం దంచి నీళ్ళకు వేసి మరిగించి చిక్కటి కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని మోతాదుకి 50 మిల్లీలీటర్ల చొప్పున, అంటే దాదాపుగా 3 టేబుల్ స్పూన్ల చొప్పున రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. కనీసం ఒక 2 నెలలు 3 నెలలు చేస్తే ఎంత తీవ్రంగా క్రానిక్గా ఉన్న అమీబియాసిస్ అయినా సరే నిశ్చయంగా తగ్గుతుంది. దీన్ని ఇలాగా రెగ్యులర్గా వాడుతూ ఉంటే అమీబియాసిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్ తోటి, లేకపోతే అమీబిక్ లివర్ యాబ్సెస్లు, ఇలాంటి సమస్యలు కూడా దీంతో తగ్గుతాయి. ఎక్కువగా మన వాళ్ళు ఈ ప్రీ డయాబెటీస్ రేంజ్లో ఉంటున్నారు. దాన్ని అశ్రద్ధ చేసి డయాబెటీస్ని తెచ్చేసుకుంటున్నారు. ఇలాంటి షుగర్ వ్యాధిలో కానీ, ప్రీ డయాబెటీస్లో కానీ ఈ మారేడు అద్భుతంగా పనిచేస్తుంది. మారేడు ఆకులు, వేపాకులు, తులసాకులు వీటిని తెచ్చుకొని ఫ్రెష్గా నీడలో ఆరబెట్టండి. అంటే ఏమిటి, ఒక బట్టలు ఆరేసుకునే తీగకి క్లిప్పులు పెట్టి వేలాడేయచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ కొమ్మకి గాలి తగిలి ఆ మొత్తం ఆకులన్నీ కూడా ఆరుతాయి, ఆరి ఎండిపోతాయి. అప్పుడు పొడి చేసుకోండి. లేదా నీడలో కూడా ఆరబెట్టచ్చు. ఒక పేపర్ పరిచి ఈ ఆకులను అక్కడ పెట్టి ఆ ప్రహరీ గోడ నీడలో ఎండేలాగా చేయొచ్చు. ఇలా చేసుకున్నటువంటి ఈ ఆకుల్ని పొడి చేసుకొని ఈ పొడిని ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకోండి. మీకు ఒక మంచి ఔషధం సిద్ధమవుతుంది. దీన్ని రెగ్యులర్గా 2 పూట్ల భోజనానికి ఒక అరగంట ముందు దీన్ని ఒక అర చెంచాడు మోతాదుగా అర గ్లాసు నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉంటే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ప్రీ డయాబెటీస్ కూడా అద్భుతంగా దీంతో కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది ఎడిమా, అలాగే వాపు. దీంట్లో కూడా ఈ మారేడు పనిచేస్తుంది. వాపులకి మారేడు ఒక అద్భుతమైన ఔషధం చెప్పొచ్చు.
ఈ మారేడు ఆకుని తెచ్చుకొని దంచి రసం తీయండి. దీన్ని ఒక 10 ml అంటే 2 టీ స్పూన్ల మోతాదుగా ఒక అర టీ స్పూన్ త్రికట్టు పొడి అంటే శొంఠి పిప్పళ్ళు మిరియాల కాంబినేషన్ని త్రికట్ అంటారు. అంటే మారేడాకు రసాన్ని 10 మిల్లీలీటర్లు అంటే 2 టీ స్పూన్లు, దీనికి ఒక అర టీ స్పూన్ త్రికట్టు పొడి. ఈ త్రికట్టు మీకు ఆయుర్వేద మందులు అమ్మేటువంటి షాప్లో దొరుకుతుంది. త్రికట్టు పొడిని కలిపి తీసుకుంటూ ఉండండి. దీంతో ఎడిమా గుంజేస్తుంది, వాపు తగ్గుతుంది. అలాగే మరొక సమస్య మెడికల్ ఎమర్జెన్సీ లాగా బాధించేది వాంతులు. వాంతుల్లో కూడా మారేడు పనిచేస్తుంది. మారేడు కాండం పైన ఉండేటటువంటి బెరడు పట్ట అంటారు. వాంతులు అవుతున్నప్పుడు ఈ మారేడు పట్ట దీన్ని చిన్న చిన్నగా తుంపి నీళ్ళకి వేసి స్ట్రాంగ్ డికాక్షన్ తయారు చేయండి, కషాయం. దీన్ని ఒక 50 మిల్లీలీటర్ మోతాదుగా తగినంత తేనె కలిపేసేసి దీన్ని లోపలికి తీసుకుంటే ఈ వాంతులు కంట్రోల్ అవుతాయి. అలాగే అతి ముఖ్యమైనటువంటి సమస్య, ఎంతోమందిని ఇబ్బంది పెట్టేది జిగట విరేచనాలు. ఇలాగా బ్లడ్తో కలిపి లేదా మ్యూకస్తో కలిపి చాలామందిని జిగట విరేచనాలు సఫర్ చేస్తూ ఉంటాయి. దానికి కూడా మారేడు ఒక ఔషధం. పండినటువంటి మారేడు పండు గుజ్జు, దీన్ని 1 నుంచి 2 స్పూన్లు మోతాదుగా తగినంత మజ్జిగకి కలిపి, ఒక అర గ్లాసు మజ్జిగకి కలిపి లేదా నీళ్ళతో కలిపి కాస్త చక్కెర కలిపి తీసుకుంటూ ఉండాలి. లేదా పచ్చికాయ, దీన్ని గుజ్జును తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. దానికి కాస్త పటిక బెల్లం కలిపి తీసుకోవాలి. దీంతో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. అంటే మారేడు పండు గుజ్జుని 1 నుంచి 2 స్పూన్లు మోతాదుగా మజ్జిగకి కలిపి తీసుకోవటం ఒక పద్ధతి, లేదా నీళ్ళతోటి కలిపి కాస్త చక్కెర కలిపి తీసుకోవటం ఒక పద్ధతి, లేదా పచ్చికాయని ఆ గుజ్జుని తీసుకొని కాస్త ఉడకబెట్టి దానికి పటిక బెల్లం కలుపుకొని తీసుకోవాలి. ఇలా ఎలా చేసినా కానీ మీకు మంచి ఫలితం ఉంటుంది. ప్రధానంగా జిగట విరేచనాలు తగ్గుతాయి. ఇక ఇంకొకటి చెవుడు, ఈ ధ్వని కాలుష్యం, లేకపోతే అనేక సైనసైటిస్ లాంటి సమస్యలు, లేకపోతే ఎక్కువగా ఇయర్ ఫోన్స్ వినటం, అలాగే ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్లు మాట్లాడటం, వీటన్నిటి వల్ల చెవుడు వస్తుంది. చెవుడుతో ప్రాబ్లం ఏంటంటే ఒకసారి వస్తే ఇక దానికి ఆడిటరీ నర్వ్ అంతా డెస్ట్రాయ్ అయిపోతుంది. ఇక దానికి మళ్ళీ మిషన్లు పెట్టినా కానీ క్లారిటీ రాని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి చెవుడిని దీన్ని తగ్గించుకోవాలన్నా లేదా నివారించుకోవాలన్నా మారేడు పనిచేస్తుంది. మారేడు గుజ్జుని నువ్వుల నూనెకి కలపాలి, మరిగించాలి, వడపోసుకోవాలి. దీని చెవిలో చుక్కల మందులాగా వేసుకుంటూ ఉండాలి. దీంతో ఇది ఒక నర్వస్ స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తుంది. మారేడు గుజ్జు నువ్వుల నూనె సింపుల్ కాంబినేషన్. గుజ్జును తీసుకోండి, నువ్వుల నూనెకి వేయండి. ఆ మారేడు గుజ్జు దాదాపుగా నలుపుగా మారేంత వరకు మరిగించండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత వడపోసుకొని నిల్వ చేసుకోండి. చెవులలో 2 లేదా 3 చుక్కలు డ్రాప్స్ కింద వేసుకుంటూ ఉంటే ఈ హీరింగ్ లాస్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకొకటి విష జంతువుల కాటు. చూసారా, మీరు మామూలుగా అడవి ప్రదేశాల్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు ఈ విష జంతువులు కాట్లకు గురయ్యేటువంటి రిస్క్ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో మారేడు వేరు అలాగే జీలకర్ర నెయ్యి కలిపి అరగదీయాలి. మారేడు వేరుని కాస్త జీలకర్ర నెయ్యితోటి కలిపి సాండ్రాయి మీద అరగదీయాలి. దీన్ని ఆ కాటు పైన లేపనం చేసుకోవాలి. దీంతో ఈ విష జంతువుల కాట్ల తాలూకు సమస్య తీవ్రతరం అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఫస్ట్ ఎయిడ్ కోసం మీరు వెళ్ళొచ్చు. అలాగే కొంతమంది యువకుల్లో చూస్తుంటాం బీర్జాలు వాస్తాయి. ఇలాంటప్పుడు ఆ స్క్రోటల్ స్వెల్లింగ్లో కూడా ఇది పనిచేస్తుంది మారేడు. ఉదయం సాయంత్రము మారేడు ఆకుల రసాన్ని ఒక 20 మిల్లీలీటర్ మోతాదుగా, అంటే దాదాపుగా ఒక టేబుల్ స్పూన్ కంటే కాస్త ఎక్కువ, దీనికి మళ్ళీ 1 గ్రాము మిరియాల పొడి కలిపేసేసి లోపలికి తీసుకుంటూ ఉంటే ఈ బీర్జాల వాపు తగ్గుతుంది. అలాగే దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మలబద్ధకం, కామెర్లు, ఆఖరికి ఉబ్బసం, అలాగే పైల్స్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. అతి ముఖ్యమైనది శరీర దుర్గంధం, బ్యాడ్ బాడీ ఓడర్. దీంతో చాలామంది సోషల్ ఐసోలేషన్కి గురవుతూ ఉంటారు, సంఘంలో కలవరు. దీనికి కూడా ఈ మారేడు ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. మారేడు ఆకులను తెచ్చుకోండి, మెత్తగా నూరండి, సింపుల్గా ఒంటికి పూసుకోండి, బాగా ఆరనివ్వండి, తర్వాత స్నానం చేసేయండి. దీంతో ఒంటి దుర్గంధం వదిలిపోతుంది. ఇలాగా ఈ మారేడు అనేది కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఔషధ పరంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగటానితో పాటుగా మెడికల్గా కూడా మీరు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సాధించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఇలాంటి మరొక ఔషధ వృక్షం గురించి, దాని ప్రత్యేకతల గురించి, దాంతో మీరు తయారు చేసుకోగలిగేటటువంటి ఔషధాల గురించి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం ధన్వంతరాయే నమః.